సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్కు పాలన గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు వెల్ఫేర్ కోసమే 30,000 కోట్ల ఖర్చు మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ ఇంకో 30,000 కోట్ల మేర పాత అప్పులకు వడ్డీ పేమెంట్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ చైర్మన్ గా సీఎం రేవంత్ సభ్యులుగా 12 మందికి ఛాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హైడ్రా యాక్షన్ అంటూ చూస్తా ఉన్నాం. బడ్జెట్ నిన్ననే చెప్పిన నేను 2.5 లక్షల కోట్ల బడ్జెట్తో మాత్రమే ఈ ప్రభుత్వం ముందుకు వచ్చేందుకు ఆలోచన కనిపిస్తూ ఉన్నది అనేటువంటిది అంటే మాకున్నటువంటి సమాచారం. అఫ్కోర్స్ బడ్జెట్ మీద చర్చలు సాగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లను పెట్టినా రియలిస్టిక్గా అసలు మన అప్పులు ఎన్ని ఉన్నాయి, మనం ఎంత వడ్డీ కడతా ఉన్నాం, మనం ఎంతవరకు మళ్ళీ అప్పులు చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నది, మనం ఏం చేయబోతా ఉన్నాం, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో చూడాలి ఏ విధంగా దీనిపైన చర్చలు ఉంటాయి ఏంటి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. సో 2.5 లక్షల కోట్లతో మాత్రమే ఈ ప్రభుత్వం బడ్జెట్ని పెట్టేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 8 నెలలు కావస్తున్నది. ఈ టైంలో సంక్షేమం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టుగానే నిధులు కేటాయించింది. ముఖ్యంగా గ్యారంటీల అమలుకు ఎలాంటి నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. దానికి తోడు పాత పథకాలకు సైతం కావాల్సిన ఫండ్స్ను విడుదల చేస్తున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన కిస్తీలకు సైతం డబ్బులు కేటాయిస్తున్నది. సంక్షేమం ఖర్చు 30,000 కోట్లు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలుకు సుమారు 30,000 కోట్లు ఖర్చు చేసింది. అందులో కాంగ్రెస్ గ్యారంటీలతో పాటు పాత పథకాలు ఉన్నాయి. ప్రతి స్కీమ్కు నిధుల కొరత రాకుండా ప్రత్యేకంగా చొరవ చూపుతున్నది. ప్రతి నెల నిర్దిష్ట సమయంలోపే ఆర్థిక శాఖ నుంచి సంబంధిత శాఖలకు నిధుల విడుదల అవుతున్నాయి. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కోసం ప్రతి నెల ఆర్టీసీకి 370 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఫ్రీ కరెంట్ కోసం ప్రతి నెల దాదాపు 180 కోట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం 80 కోట్లు అందిస్తున్నది. ఇందిరా మహిళా శక్తి వడ్డీ రేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్, రైతు బీమా భరోసా పథకాలకు కావాల్సిన నిధులు కేటాయిస్తున్నది. అప్పుల చెల్లింపునకు 30,000 కోట్లు అంటూ చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు సుమారు 7 లక్షల కోట్లు అని అంచనా వేశారు. వాటికి వడ్డీలు వాయిదాల చెల్లింపు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. గతంలో ప్రతి నెల వడ్డీలు వాయిదాల చెల్లింపులకు 5,000 కోట్ల మాత్రమే భారం ఉండేది. కానీ 24-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఆ భారం 7,000 కోట్ల వరకు చేరినట్టు ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 30,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిన అప్పులను తీర్చిదిద్దేందుకు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే 30,000 కోట్లు 40,000 కోట్లు అని చెప్తా ఉన్నారు కదా. ఈ సందర్భంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి, తెచ్చినటువంటి వడ్డీలు లేదా అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వడ్డీలు ఎంత పర్సెంటేజ్ మీద కడతా ఉన్నది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన, ఏ బ్యాంకుల దగ్గర తీసుకున్నది, ఏ ప్రైవేట్ సంస్థల దగ్గర తీసుకున్నది. ఒకవేళ బ్యాంకులు ప్రైవేట్ సంస్థలు అంటే ఇప్పుడు SBI దగ్గర తీసుకుంటే ₹2 వడ్డీకి వస్తే దాన్ని ICIకో HDFCకో లేదంటే ఇంకేదైనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకో మార్చుకోండి. తద్వారా వడ్డీ భారం తగ్గొచ్చు. బ్యాంకులతో చర్చలు జరపండి, RBIతో చర్చలు జరపండి. మీకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉన్నది. మోడీతో రేవంత్ రెడ్డికి చాలా మంచి సహకారం ఉన్నది. ఆ వైపుగా అడుగులేయండి. ఈ వడ్డీని తగ్గించేందుకు ప్రయత్నాలు అయితే చేయండి అని నేనైతే మళ్ళీ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రుణమాఫీకి 31,000 కోట్లు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక చూడుర్రి 8 నెలల్లో సంక్షేమ ఖర్చులు అంటే చూస్తా ఉన్నాం. ఫ్రీ బస్ జర్నీ 2,763 కోట్లు, జీరో కరెంటు బిల్లుకి 840 కోట్లు, 500 రూపాయల సిలిండర్కి 310 కోట్లు. ఇట్లా చూసుకుంటే ఆసరా పెన్షన్ల మీద 8,100 కోట్లు, ITAల ఆధునీకరణకు 2,500 కోట్లు, పంటల బీమాకి 3,500, రైతు బంధుకు 7,625. ఓ పక్క రైతు బంధు వస్తలేదని రైతులు మొత్తుకుంటా ఉన్నారు. ఎవరికి ఇచ్చారో రైతు బంధు ఇప్పటికైనా చెప్పాలి. రైతు బంధు ఇచ్చిన దాఖలాలు నాకైతే కనబడతలేవు. మరి 30,000 కోట్ల ఖర్చు కింద చూపిస్తా ఉన్నారు. ఇగో ప్రతి నెల వడ్డీ వాయిదాల చెల్లింపులు డిసెంబర్లో 2,400, జనవరిలో 3,200, హైయెస్ట్ కట్టింది జూలై నెల 4,900. అంటే మళ్ళీ వడ్డీలు మళ్ళీ అప్పులు పట్టుకొచ్చారు కాబట్టి దాని వడ్డీలు యాడ్ అయినాయి. ఈడ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బయటకు వచ్చి అట్లీస్ట్ ఈ బడ్జెట్ సమావేశాలనన్నా, అట్లీస్ట్ ఇప్పుడు పెట్టబోతా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలనన్నా ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది అనేటువంటిది నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
ఇంకో బడ్జెట్ తయారీ షురు, ఫైనాన్స్ స్టాఫ్కు డిప్యూటీ సీఎం విందు, అధికారులతో ఆప్యాయ పలకరింపులు, మానసిక ఒత్తిడికి రిలీఫ్ కోసం డిన్నర్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇది మంచి ప్రక్రియనే, కానీ బడ్జెట్ కానీ వీళ్ళు వేసేటువంటి లెక్కలు కానీ ప్రజలకి దగ్గరగా, వాస్తవాలకి దగ్గరగా ఈ సంవత్సరమైనా ఉండాలని నేను కోరుతా ఉన్నా. హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీ, చైర్మన్ గా సీఎం రేవంత్, సభ్యులుగా 12 మందికి ఛాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షన డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హైడ్రా యాక్షన్ అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఈ హైడ్రా అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం హైడ్రా కింద తీసుకురావాలి. దీంట్లో భూముల రక్షణ వస్తుంది, తర్వాత వర్షాలు పడ్డప్పుడు వచ్చేటువంటి డిజాస్టర్స్ వస్తాయి, ఫైర్ యాక్సిడెంట్స్ వస్తాయి, ఎక్కడైనా పొరపాటున వస్తే కంపెనీలు ఏవైతే వస్తాయో అప్పుడు కూడా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే, ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ ఏదైనా జరిగితే అవన్నీ కూడా హైడ్రా కిందకే తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు హైడ్రాలో మేజర్గా కనిపించబోతా ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే కబ్జాలు, నాలాలు కావచ్చు, లేదంటే కాలువలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాల యొక్క కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైడ్రా కిందికి తీసుకొచ్చి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించే విధంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దీనికి చైర్మన్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి చాలా పెద్ద ఎత్తున రక్షణకి ఈ ప్రభుత్వ భూములు, ప్రజలకు సంబంధించినటువంటి అట్లీస్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఉందో, అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ల్యాండ్ ఏవైతే ఉందో మొత్తం ఈ మిగిలినటువంటి అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటిది మాత్రమే, చిన్న విలేజ్తో పాటు ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది మొత్తం హైడ్రా కింద వర్కౌట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఓఆర్ఆర్ బయట ఉన్నటువంటి దాన్ని ఒక సెక్టార్ కింద చూస్తూ RRR లోపల ఉన్నటువంటి దాన్ని ఒక సెక్టార్ కింద చూస్తూ ఉన్నారు. అంటే తెలంగాణని యాక్చువల్గా 3 భాగాలుగా విభజించారు. RRR రోడ్డు ఉందనుకోండి, లెట్స్ సింపుల్గా చెప్పాలంటే ఇగో ఇది అవుటర్ రింగ్ రోడ్ అనుకుందాం, ఇది ఓఆర్ఆర్, ఈ ఓఆర్ఆర్ లోపల మొత్తం ఉన్నదంతా ఒక సెక్టార్, ఓకే, ఇది RRR అనుకుందాం, ఈ లోపలనది రెండో సెక్టార్ కింద, ఇది ఒక సెక్టారు, ఇది రెండో సెక్టారు. ఇది తెలంగాణ మ్యాప్ అనుకుంటే, తెలంగాణ మ్యాప్ ఏం రౌండ్గా ఉంటుంది, నన్ను తిట్టకుర్రి, నాకు మ్యాప్లు గీయడం రాదు. ఇది 3వ సెక్టార్ కింద డివిజన్ చేశాను. సో ఈ విధంగా అంటే ఇది ఫుల్ డెవలప్డ్ ఏరియాగా, ఇది సెమీ అర్బన్గా, ఇది కంప్లీట్ కొంచెం రూరల్ కింద వచ్చేలాగా డెవలప్మెంట్ ప్లానింగ్ జరుగుతూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. సో ఈ RRR రేంజ్లో ఒక 12 జిల్లాలో 13 జిల్లాలు ఏవో ఉండబోతూ ఉన్నాయి. సో అవి ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యాప్ అయితే ఇంకా గవర్నమెంట్, ఎందుకంటే నల్గొండ జిల్లాలో చాలా చేంజెస్ రాబోతూ ఉన్నాయి. ల్యాండ్ బ్యాంకింగ్ తెలిసిందే కదా, ఏదైతే జరుగుతుందో అదే జరుగుతూ ఉంది. స్పెషల్గా కొంతమంది నేతలు వాళ్ళ యొక్క ల్యాండ్స్ కోసం అని చెప్పేసి, వాళ్ళ అనుచరులకి ల్యాండ్ బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి కొంచెం ఈ RRRకి సంబంధించి చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఆ చేంజెస్ తర్వాత అఫీషియల్గా మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయడం తప్ప చేయగలిగింది అయితే ఏం లేదు అనేటువంటిది వాస్తవం. ఏదేమైనా ఐఎమ్ వెరీ హ్యాపీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ హైడ్రాని తీసుకురావడం. కాకపోతే ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళు వర్క్ చేస్తారనేటువంటిది చూడాలి, ఎంత ఎఫిషియెంట్గా చేస్తారనేటువంటిది చూడాలి.